హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసిక్ కదమ్మం. ఈరోజైతే మన వీడియోలో ఇలా బొండం మిర్చీలండి. ఈ మిర్చితోటి మనం బజ్జీలు చేసుకోబోతున్నాము. మిర్చి బజ్జీ ఇవి పెద్దవి తీసుకున్నానండి. మీకు పెద్దవి ముంచి వేసుకొని ఇంత లావి వద్దు అనుకుంటే కొంచెం ఇలా సన్నగా చీల్చేసుకోండి. ఇక్కడైతే నేను ఎక్కువ ఇది తీసుకోలేదండి, శనగపిండి అండి, బేసన్. ఇది ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. ఇందులోకి ఒక 1-2-3 స్పూన్స్ రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి తీసుకున్నాను. కొద్దిగా వాము పౌడర్ వేసుకోండి, లేదా వాము ఉన్నా కూడా ఇలా చేత్తో ఇలా నలిపేసి వేసేసుకోండి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కాస్త కుకింగ్ సోడా వేసుకోండి. చాలా కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకోండి. మిరపకాయలు కారం ఉంటాయి కాబట్టి ఇది కొద్దిగానే వేసుకున్నామండి. ఇలా ముందుగా అంతా ఇలా కలిపేసుకోండి. జీలకర్ర కూడా వేసుకోవచ్చండి, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కాస్త వాటర్ పోసుకునేసి ఇలాగా కలిపేసుకోండి. ఇది ఎలా ఉండాలి అంటే మనము ఇలా పెడితే ఈ విధంగా అంటుకోవాలండి, వేలికి ఆ ఫామ్లో ఉండాలి. దీన్ని మనం కలుపుకున్న ఈ పిండిని ఒక గ్లాస్లో వేసుకున్నామండి. ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాము. ఇవి కడిగి తుడిచిపెట్టుకున్నానండి. ఇక్కడ పొడవుగా ఉండే మిరపకాయలు అయితే ఇలా హాఫ్ హాఫ్ చేసేసుకోండి. కాస్త సన్నగా చేసేసుకుందామండి. కాస్త మీడియం సైజులో ఉండేటివి అలాగే పెట్టుకుందాము. ఈ చాపర్తోటి ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నామండి. అయితే ఇలా చాప్ చేసుకున్న ఆనియన్ని ఇలా వేసేసాము. ఫస్ట్ చాట్ మసాలా వేసుకుంటున్నాము. కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా మిర్చి పౌడరు, కొద్దిగా సాల్ట్. ఇది మిర్చి బజ్జీల్లో స్టఫ్ కోసం అండి. ఇవన్నీ ఇలా కలిపేసి పెట్టుకుంటామండి. నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. ఇట్లా మనం కలుపుకున్న ఈ పిండిని ఇలా తీసుకోండి. కాస్త ఆయిల్ కాగుతూనే ఇలా ముంచేసేయండి, ఇలా వేసేయండి. మనం సన్నగా కట్ చేసుకున్నాం కదండి, అవైతే ఈజీగా ఇంకా ఇలా వేసేయచ్చు. నేను సగం కప్పే పిండి కలుపుకున్నాను కదండి, అందుకు చిన్న కప్పుకే వచ్చింది. ఇలా అన్ని బజ్జీలు వేసేసామండి. ఈ కొంచెం మిగిలింది మనకు. ఇలా తిప్పుకుంటూ కాల్ చేసుకోండి.
వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మనము గ్లాసులో పోసుకొని పిండితో వేసుకున్నామంటే బండ్ల మీద అమ్మే మిర్చి బజ్జీలు లాంటి బజ్జీలు ఇంట్లోనే నీట్గా వేసుకోవచ్చండి. వీటికి తలలు తోకలు అలా రాకుండా నీట్గా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసేసుకోండి. ఆయిల్ అంతా ఎక్సెస్ ఆయిల్ కారిపోతుంది. ఇలా వేసుకుంటే పిండి వేస్ట్ అవ్వదండి, నీట్గా వస్తుంది. ఇలా మిగిలిన పిండిలో ఇలా ఆనియన్ వేసేసుకోండి. దీన్ని ఇలా కలిపేసుకునేసి చూడండి, ఇలా మిక్స్ చేసేయండి. స్పూన్తో అయినా చేసేయచ్చండి. స్పూన్తో అయినా చేసేసుకునేసి ఇలాగా వేసేయండి. చిన్నపిల్లలు ఉంటే ఇష్టంగా తింటారండి, కారం ఉండదు కాబట్టి. అంతే అండి, పిండి కంప్లీట్గా అయిపోయింది. దీంతో అర్ధ కప్పు పిండేనండి. ఎన్ని వచ్చాయో చూడండి. ఇలా నీట్గా వేస్ట్ కాకుండా వేసుకోవచ్చండి. ఒక గాజు గ్లాసులో పోసుకునేసి, పిండి కూడా ఎక్కువ పట్టదన్నమాట, ముద్దలు ముద్దలుగా కూడా పడదండి. ఈ విధంగా ఈ బజ్జీలు కూడా వేసుకున్నాము. ఇవి కూడా మీరు చూడొచ్చు, మంచి కలర్లో క్రిస్పీగా వేగేసాయండి. ఈ బజ్జీలకు కాలుతున్నాయండి. ఇలాగా కట్ చేసుకునేసి ఇది ఇలా స్టఫ్ చేసుకునేసి తినొచ్చండి. లేదంటే మనం ఇది కొరుక్కుంటూ ఇది నంచుకోవచ్చండి. ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ విధంగా కొద్ది పిండితోనే మనము మిర్చి బజ్జీ, ఆనియన్ బజ్జీ వేసుకున్నామండి. దీన్ని ఈ ఆనియన్ తోటి మనము టేస్ట్ చేయబోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.